గతంలో కూడా నన్ను 45 సార్లు కించపరిచినట్టు మాట్లాడటం, పార్టీకి నువ్వు ఎంత పని చేయటం అవసరమా? నువ్వు ఇంట్లో కూర్చో ఒక మహిళగా, నువ్వు పార్టీకి రావటానికి వీలు లేదు అని తను హెచ్చరించడం జరుగుతుంది. తన పేరును కూడా నేను మెన్షన్ చేసి ఇంతకుముందు కూడా నేను ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. తనకు వాళ్ళు చెప్పడం కూడా జరిగినా కూడా తనలో ఏమిటి మాత్రం మార్పు రాలేదు. మొన్న జరిగిన విషయం ఏంటంటే 23వ తారీఖు నాడు మనకి బూత్ లెవెల్ కమిటీ మీటింగ్ మా డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని విషయంలో చిన్న ఇష్యూ ఏంటంటే, ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు తన కొన్ని ఇబ్బందుల వల్ల తన ఫ్యామిలీ పరంగా వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూ వచ్చేసి తను బయటకు వెళ్ళడం జరిగింది. దానికి అనుకూలంగా మాకు పార్టీలో మహిళలను కార్యకర్తలుగా ఇంతమంది మేము బూత్ లెవెల్లో పనిచేసాం కాబట్టి మీటింగ్ అటెండ్ కామని తన ద్వారా మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఉదయ్ అనే వ్యక్తి మా పార్టీలో పనిచేసుకుంటూనే మాతో కలిసి మేకం కలిసి పనిచేద్దామనే ఉద్దేశంతో తనతో కూడా మేము కలిసి పనిచేస్తున్నాము. కానీ తను వ్యక్తిగతంగా ఏది మాట్లాడినా కానీ ఒక పార్టీ పరంగా కానీ పార్టీకి పనిచేస్తున్న విధానం కానీ మాకు నచ్చట్లేదని చెప్పేసి ఈ విన్నపం మీకు తెలియజేయడం ఏంటంటే, పార్టీ అనేది అందరికీ కావాల్సిందే. పార్టీకి మనం అందరం కూడా బలోపేతం చేయడానికి ప్రజల దగ్గరికి పథకాలను, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేసుకొని ప్రజలలో మనం ఉండడానికి మనం చాలా వరకు కష్టపడుతున్నాం. కానీ కష్టపడడానికి గుర్తించడానికి పక్కన ఇట్లాంటి వ్యక్తుల ద్వారా మేము పార్టీలో పనిచేయడానికి మమ్మల్ని నిరాకరించడానికి తనగా వ్యక్తిగతంగా ఎవరు అని అడగడానికి నేను మీడియా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తను పార్టీలో పనిచేస్తున్నప్పుడు, మేము పార్టీలో పనిచేస్తున్నప్పుడు మన పార్టీకి మనం మచ్చ తెచ్చుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండలేము. ఎందుకంటే పార్టీని చాలా వరకు మనం డివిజన్లో అభివృద్ధి చేసుకోవడానికి, గత పార్టీలు చేసిన తప్పులు మనం చేయొద్దని ఐక్యంగా ఉండి పార్టీని బలోపేతం చేసి మన రేపు రాబోయే ఎలక్షన్లో మన పార్టీని గెలిపించుకోవడానికి టికెట్ ఎవరికన్నా రానివ్వండి. కానీ టికెట్ విషయం ఇప్పుడే ముందే నాది నీదని చెప్పుకోవడానికి కూడా లేదు. ఎవరైతే ప్రజలకు మంచి పని చేస్తారో, ఎవరైతే ప్రజలకు సహకరిస్తారో, ప్రజల్లో ఉన్నటువంటి పథకాలను ప్రజల ద్వారా ఎవరైతే ఇంటింటికి గడపకు చేరవేస్తున్నామో ఆ కష్టాన్ని చూస్తే మనకు వాళ్ళు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు వాళ్ళు దీవిస్తేనే మనం ప్రజలకు రావడానికి మనకు అవకాశం దొరుకుతుంది. దాన్ని పక్కన పెట్టి చిన్న మీటింగ్కు మనం పిలకపోవటం వల్ల వచ్చిన ప్రజాప్రతినిధుల ద్వారా నేను వాళ్ళ ముందు అడిగితే బాగోదని చెప్పేసి వ్యక్తిగతంగా, తమ్ముడు ఎందుకు మీటింగ్ పెట్టావు, కనీసం మరి మేము డివిజన్లోనే ఉన్నాం కదా, మాకు చెప్పొచ్చు కదా అని అడిగినందుకు, అసలు నువ్వెవరు, నీకేం పని, నీకు రాజకీయం అవసరమా, నువ్వు ఒక రజక బిడ్డను ఇంట్లో ఉంటే నువ్వు పిల్లలు చూసుకోవాలి కదా, నీకు రాజకీయంతో పని లేదు, నువ్వు నిన్నగాక మొన్న వచ్చినావు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. నిన్నగాక మొన్న నేనేం రాలేదు. నేను 97 నుంచి కూడా రాజకీయంగా పనిచేసుకుంటూ వస్తున్నాను. గతంలో గాంధీనగర్లో కూడా నేను 20 ఏళ్ళు పనిచేశాను. టీడీపీకి చేశాను, టీఆర్ఎస్కి చేశాను. ఇప్పుడు తుమ్మల గారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వరకు నేను పనిచేసుకుంటూ వస్తున్నాను. ఈ విషయాన్ని ఇంతకుముందు యుగంధర్ అన్నకు తెలుసు, తుమ్మల గారికి కూడా తెలుసు. ఎందుకంటే ఒక కార్యకర్తగానే పనిచేసుకుంటాను. నేను ఎక్కడ పదవుల కోసం నేను ఆరాటపడలేదు. బాధ్యతగానే నేను ఒక కార్యకర్తగా నా వంతుగా చేసుకుంటూ వచ్చాను. ఇప్పటి వరకు కూడా అదే పద్ధతిలోనే నేను డివిజన్లో పాల్గొంటున్నాను. ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి మీటింగ్లో నేను అటెండ్ అవుతాను. జిల్లా మీటింగ్లో కూడా అటెండ్ అవుతున్నాను. సార్ ఎక్కడ మీటింగ్ పెట్టినా నేను అటెండ్ అవుతూనే ఉంటాను. అక్కడ విషయాలు నేను ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాను. ఇక్కడ పేద ప్రజలు, ఒంటరి మహిళలు ఎక్కువ ఉన్న చైతన్య ప్రజల్లోనే ఎక్కువ ఉంటాను. కానీ అతనికి ఏంటంటే నేనేమన్నా అడ్డొచ్చి తనని ఏమన్నా ఇబ్బంది పెడతానని చెప్పేసి నన్ను కించపరిచేట్టు మాట్లాడడం, నువ్వు ఆడదానివి, నీకెందుకు రాజకీయం అని హెచ్చరించడం నన్ను బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఒక మహిళ ఈరోజు బయటికి రావడానికి స్వతంత్రం లేదా, రాజకీయంగా ఎదగడానికి స్వతంత్రం లేదా? ఈరోజు రేవంత్ అన్న ప్రతి పథకాన్ని కూడా మహిళకే ఇస్తున్నారు, మహిళలనే ముందు పెడుతున్నారు. ఆ విధంగా చూసుకుంటే రేవంత్ అన్న ఇచ్చిన మన ప్రజాపాలనలోనైనా మహిళలకు ప్రతి పథకం కూడా ఆడవాళ్ళ పేరు మీద ఎందుకు ఇస్తున్నారు? ఆడవాళ్ళు ఎదగాలి, ముందుకు రావాలి, వాళ్ళ ద్వారానే మనకు ఇంతవరకు వచ్చింది అనేది అన్నకు తెలుసు. ఆ ప్రబోధనలోనే మేము ప్రతి విషయాన్ని కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేసుకుంటూ మహిళలందరం కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకా 10 ఏళ్ళుగా పటిష్టంగా ఉంచాలని, వచ్చే మన ఎలక్షన్లో కూడా మళ్ళీ కాంగ్రెస్కి మేము గట్టిగా నిలబడి ఓటు, వచ్చే కార్పొరేట్లు ఎవరైనా సరే నన్ను గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దాన్ని పక్కన పెట్టి ఈ విధంగా మమ్మల్ని ఒక రౌడీజం లాగా వ్యక్తిగతంగా దూషించి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని మా ప్రజాప్రతినిధుల ద్వారా మరియు మా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను.